హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం థర్మల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే చూద్దాము. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాత్ ఫంక్షన్. మనం థర్మల్ ఇంజనీరింగ్లో చూస్తే ఫంక్షన్స్ని టూ టైప్గా డివైడ్ చేస్తాం. ఒకటి పాయింట్ ఫంక్షను, సెకండ్ వన్ ఈజ్ పాత్ ఫంక్షన్. పాయింట్ ఫంక్షన్ అంటే ఏమంటే ఇంకా ఒక పాయింట్ ద్వారా మనం కనుక దాని డీటెయిల్స్ అన్నీ చెప్పగలిగితే దాన్ని పాయింట్ ఫంక్షన్ అంటాము. లేదు అది ప్రాసెస్ ద్వారా చెప్పగలిగితే దాన్ని పాత్ ఫంక్షన్ అంటాం. ఎగ్జాంపుల్కి ఒక గ్లాస్లో వాటర్ ఉంది. ఈ వాటర్ యొక్క టెంపరేచర్ని మనం మెజర్ చేయాలంటే కనుక మనం జస్ట్ థర్మామీటర్తో దీంట్లో డిప్ చేసి జస్ట్ ఇన్స్టాంటేనియస్గా మనం టెంపరేచర్ అయితే చెప్పవచ్చు కదా. సో ఎగ్జాంపుల్ టెంపరేచర్ని మనం ఏమనొచ్చు అంటే కనుక పాయింట్ ఫంక్షన్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W కదా మన థర్మల్ ఇంజనీరింగ్లో ఫార్ములా. సో వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, Q మైనస్ U ఈజ్ ఈక్వల్ టు W ఫార్ములా ఎలా అంటే దీని మీనింగ్ ఏమి, రెండు ఫంక్షన్స్ యొక్క డిఫరెన్స్ని మనం వర్క్ కింద తీసుకుంటున్నాం. అంటే ఇది పాత్ ఫంక్షన్. మనం డెప్త్గా చూడాలంటే ఒక గ్రాఫ్లో ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 అనుకుందాం. ఫస్ట్ 1 అనేది పాయింట్, 2 అనేది పాయింట్. 1 to 2 పోయేదాన్ని ఏమంటామంటే పాత్ అంటాం. మరి 2 to 1 వచ్చేదాన్ని మరి సెకండ్ పాత్ అంటాం. పాయింట్ అంటే కనుక జస్ట్ వన్ పాయింట్ ఇన్ ద సిస్టమ్. పాత్ అంటే కనుక ఇట్ ఈస్ అ వే ఆఫ్ వన్ స్టేట్ టు అదర్ స్టేట్. అలా ఈ పాత్ ఫంక్షన్కి మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ ఎవరంటే కనుక వర్క్. ఎందుకు, ప్రెజర్ అనేది పాయింట్ ఫంక్షన్, టెంపరేచర్ పాయింట్ ఫంక్షన్, డెన్సిటీ ఆల్సో పాయింట్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. డస్ ద ఫ్లో వర్క్ అక్కర్ ఇన్ ఎనీ క్లోజ్డ్ సిస్టమ్. మనం సిస్టమ్స్ని చూస్తే కనుక సిస్టమ్స్ మరి 3 టైప్గా డివైడ్ చేసి ఉంటాం. ఒకటి క్లోజ్డ్ సిస్టమ్, ఓపెన్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్. క్లోజ్డ్ సిస్టమ్ అంటే ఏమి, దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ మాస్ ట్రాన్స్ఫర్ జరగదు అని. ఎప్పుడైతే మాస్ ట్రాన్స్ఫర్ జరగదో అక్కడ వర్క్ కూడా జరగదు. సో ఇన్ క్లోజ్డ్ సిస్టమ్ డస్ ద వర్క్ ఫ్లో అక్కర్ ఇన్ ద క్లోజ్ సిస్టమ్ అంటే నో, అక్కడ జరగదు అని. ఆన్సర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రాపర్టీ ఆఫ్ ద సిస్టమ్. ప్రాపర్టీస్ మనం నెక్స్ట్ క్వశ్చన్లో అయితే చూద్దాం. ప్రాపర్టీస్ అంటే ఏమి, మనకి యాక్చువల్గా అయితే 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఒకటి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఇక్కడ అన్నీ మనకి ఇవన్నీ వర్క్ సంబంధించిన ఫార్ములాస్ కాబట్టి డిఫరెంట్ కేసెస్లో. సో ఆప్షన్ అయితే కనుక 4, నన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ప్రెజర్ ఈజ్ యాన్ ప్రాపర్టీ ఆఫ్. ప్రెజర్ అనేది ఒక ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ప్రెజర్ అనేది ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఎందుకు, ప్రాపర్టీస్లో మనం 2 టైప్స్గా డివైడ్ చేసినాం. ఒకటి ఇంటెన్సివ్ ప్రాపర్టీ, నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ ఆన్ మాస్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే డిపెండ్ ఆన్ మాస్. మాస్ పైన డిపెండ్ అయితే దాన్ని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెజర్ తీసుకున్నాం అనుకోండి. ప్రెజర్ అనేది మాస్ పైన డిపెండ్ అవుతుందా, డిపెండ్ కాదా? మాస్ పైన అయితే డిపెండ్ కాదు కాబట్టి మనం ఏం చెప్తాము, సో ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటాం. ఇండిపెండెంట్ ఆన్ మాస్, డిపెండ్ కాదు కాబట్టి ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ డిపెండ్స్ ఆన్. దేనిపైన డిపెండ్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ మాస్ పైన. మనం ఇంతకుముందు చూసాం ఫోర్త్ క్వశ్చన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఎంథాల్పీ ఈజ్ ద హీట్ సప్లై టు ద సిస్టమ్ అట్ కాన్స్టాంట్. ఎంథాల్పీ ఈజ్ ద హీట్ సప్లైడ్ అట్ కాన్స్టాంట్ ప్రెజర్. ప్రెజర్ కాన్స్టాంట్లో ఉన్నప్పుడు హీట్ సప్లై. సెవెంత్ క్వశ్చన్, ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అట్ ఎన్టీపీ కంటైన్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్. దీన్నే మనం ఏమంటామంటే అవగాడ్రోస్ లాస్ అంటాం. అవగాడ్రోస్ లా ఏమని ఉంటుందంటే ఎన్టీపీ కండిషన్ దగ్గర కాన్స్టాంట్గా ఉంటాయి ఆల్ మాలిక్యులర్ వెయిట్స్. ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అట్ ఎన్టీపీ కండిషన్ ఈక్వల్ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయని దాని మీనింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీపీ కండిషన్ అంటే ఏంది, ఎన్టీపీ కండిషన్, సెకండ్ వన్ ఎస్టీపీ కండిషన్. 2 కేసెస్ అయితే ఉంటాయి మనకు థర్మల్ ఇంజనీరింగ్లో. ఎన్టీపీ కండిషన్ అంటే కనుక క్వశ్చన్లో టెంపరేచర్ని 0 degrees తీసుకోవాలా అని దాని మీనింగ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్లో చూస్తే 273 కెల్విన్ తీసుకోవాలి. సేమ్ అదేవిధంగా ప్రెజర్ తీసుకుంటే కనుక 1 bar తీసుకోవాలా ప్రెజర్ని. ఎస్టీపీ కండిషన్స్ వచ్చినప్పుడు టెంపరేచర్ 15 degrees సెంటిగ్రేడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 288 కెల్విన్. ఎందుకు, మనం 273ని యాడ్ చేస్తే కెల్విన్లో చేంజ్ 288 వస్తుంది. సేమ్ ప్రెజర్ తీసుకున్నాం అనుకోండి, ప్రెజర్ మాత్రం 1 bar ఉండాలి. అంటే ఎగ్జాక్ట్ డిఫరెన్స్ మీనింగ్ ఏమంటే ఎన్టీపీలో ఎస్టీపీలో ప్రెజర్ 1 bar ఉంటుంది. టెంపరేచర్ వచ్చినప్పుడు 273 కెల్విన్ ఇన్ ఎన్టీపీ కండిషన్, 288 కెల్విన్ ఇన్ ఎస్టీపీ కండిషన్. అది మనకు చెప్పేది ఎన్టీపీ ఎస్టీపీ గురించి. సరే, మనకి ఇక్కడ మనం నెక్స్ట్ చూస్తే కనుక అవగాడ్రోస్లో ఏమంటుంది, మనకు ఎన్టీపీ కండిషన్లో ఈక్వల్ వాల్యూమ్ ఉన్న ఆల్ గ్యాసెస్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్ ఒకటే ఉంటాయి. ఓకే, మాలిక్యులర్ నెంబర్స్ ఒకటే ఉంటాయి, అక్కడ క్లియర్. మరి రెగ్నాల్స్లా ఏమని చెప్పిందంటే సిపి ఆర్ కాన్స్టాంట్ ఫర్ ఆల్ రియల్ గ్యాసెస్. ఏదన్నా రియల్ గ్యాసెస్కి సిపి వాల్యూ సివి వాల్యూ కాన్స్టాంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుందామా. ఎగ్జాంపుల్కి నేను ఆక్సిజన్ తీసుకున్నా, O2 తీసుకున్నా, తర్వాత నైట్రోజన్ తీసుకున్నా.
ఆక్సిజన్, నైట్రోజన్ రియల్ గ్యాసెస్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఆక్సిజన్ యొక్క సిపి వాల్యూ ఎంతైతే ఉంటుందో నైట్రోజన్ కూడా రియల్ గ్యాసే అయితే కనుక దాని సిపి వాల్యూ కూడా ఆక్సిజన్ సిపి వాల్యూకి సేమ్ ఉంటుంది అని. అంటే అన్ని రియల్ గ్యాసెస్ యొక్క సిపి వాల్యూస్ సేమ్, సివి వాల్యూస్ సేమ్ అని చెప్పేది ఏంలా మనకు రెగ్నాల్స్లా. ఓకే, క్లియరా? నెక్స్ట్ డాల్టాన్స్లా మనకి ఏమని చెప్పింటుందంటే సమ్ ఆఫ్ ద ప్రెజర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెజర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ దగ్గర చూస్తే కనుక సమ్ ఆఫ్ ద ప్రెజర్స్ అంటే అన్ని డైరెక్షన్లో పడే ప్రెజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ P1, P2, P3 ప్రెజర్స్ పడతాయి అనుకోండి. P ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2 ప్లస్ P3 అంటే టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ ప్రెజర్స్ అని దాని మీనింగ్. అది డాల్టాన్స్లా ఆర్ డెల్టాన్స్లా. లాస్ట్ వన్ ఈజ్ ద గెలాక్స్లా. గెలాక్స్లా ఏమని చెప్పి ఉంటుందంటే మనము బాయల్స్లా, చార్లెస్లా ప్రీవియస్ వీడియోలో చూస్తే కనుక మనకు కొన్ని లాస్ ఉన్నాయి. ఏంటంటే పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బాయల్స్లా, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ చార్లెస్లా. సో మనం వీటిని యూజ్ చేసేసి మనం ఒక ఫార్ములాని డిరైవ్ చేసి ఉంటాం. ఆ ఫార్ములా ఏమి PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ రాసి ఉంటాము. దాన్నే మనం నెక్స్ట్ ఈక్వేషన్స్లో ఆర్ కింద కన్వర్ట్ చేసి ఉంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అని చెప్పినది బాయల్స్లా, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అని చెప్పినది చార్లెస్లా. ఇన్ ద సేమ్ మేనర్ మనకు P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ అని చెప్పేది ఎవరు? గెలాక్స్లా. ఓకే, PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ బాయల్స్లా, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ చార్లెస్లా, సేమ్ P/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్ గెలాక్స్లా. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. కెల్విన్ ప్లాంక్స్ లా డీల్స్ విత్ కెల్విన్ ప్లాంక్స్ లా మనకి ఎక్కడ వచ్చి ఉంటుంది? థర్మోడైనమిక్స్ సెకండ్ లాలో వచ్చి ఉంటుంది. థర్మోడైనమిక్స్లో ఫస్ట్ లా ఒకటి ఉంటుంది, తర్వాత థర్మోడైనమిక్స్ సెకండ్ లా ఒకటి ఉంటుంది. థర్మోడైనమిక్స్ సెకండ్ లాని ఇద్దరు చెప్పింటారు, క్లాసిఫై చేసి ఉంటారు. ఒకటి క్లాసికల్ స్టేట్మెంట్, సెకండ్ వన్ ఇస్ ద కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. ఇప్పుడు మనకు వస్తున్నది కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ దేని గురించి చెప్పింది, దేని గురించి డీల్ చేస్తుంది అంటే కన్జర్వేషన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్. హీట్ని వర్క్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ గురించి చెప్పేదాన్ని మనం కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్ అంటాం. ఓకే, సో ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిఫైన్స్ ఎంట్రోపీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంథాల్పీ అంటే ఏమి, ఎంట్రోపీ అంటే ఏమి, ఇంటర్నల్ ఎనర్జీ ఏమి, 1 by 1 చూద్దాం. ఇంటర్నల్ ఎనర్జీ మనకు ఫార్ములాలో Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ Wలో U ఉంటుంది కాబట్టి సో మనం ఇది అర్థమవుతుంది ఇంటర్నల్ ఎనర్జీ. వాట్ ఈస్ ద ఇంటర్నల్ ఎనర్జీ? ఇంటర్నల్ ఎనర్జీ మీన్స్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్సైడ్ ద ఇంజన్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఓకే, అది క్లియర్. నెక్స్ట్ ఎంథాల్పీ అంటే ఏమి? ఎంథాల్పీ అంటే కనుక అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై టేకింగ్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను 1 లీటర్ పెట్రోల్ని తీసుకున్నా, ఆ డీజిల్ 1 లీటర్ పెట్రోల్ని తీసుకున్నా ఎగ్జాంపుల్కి. దీన్ని హీట్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కిలోజౌల్స్ అనుకోండి. నేను పర్ కేజీ రాస్తే అంటే 1 kg ఫ్యూయల్ తీసుకుని హీట్ చేస్తే నాకు వచ్చినది 50 కిలోజౌల్స్ ఆఫ్ హీట్ అనుకోండి. దాన్ని మనం ఏమంటామంటే ఎంథాల్పీ అంటాం. దీని పేరే ఎంథాల్పీ. ఫర్ ఎగ్జాంపుల్ 50 కిలోజౌల్స్ ఆఫ్ హీట్ వచ్చింది పర్ సెకండ్కి, అంటే నేను టైంని రెఫరెన్స్ చేసుకుని చెప్పినాను అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఎంట్రోపీ అంటాము. సింబల్ పై కానీ లేదంటే స్మాలెస్ కానీ ఇండికేట్ చేస్తాం. క్లియర్ కదా? అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా పాయింట్ మీకు ఏమర్థం కావాలా, ఎంతైతే హీట్ ప్రొడ్యూస్ అయిందో పర్ కేజీ ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఇచ్చింటే ఎంత హీట్ ప్రొడ్యూస్ అయింది అని చెప్పేది ఎంథాల్పీ, ఎంత టైంలో హీట్ ప్రొడ్యూస్ అయిందని చెప్పేది ఎంట్రోపీ. దానికి సింబల్ పై కానీ లేదా స్మాలెస్ కానీ ఇండికేట్ చేస్తాం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ హీట్ ఎనర్జీ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్. ఎందుకు అంటే Q ఈజ్ ఈక్వల్ టు U ఈజ్ ఈక్వల్ టు MCV T2 మైనస్ T1 అనేది డిఫాల్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. ఎందుకు యూజ్ చేస్తాము అంటే గనక ఈ ఫార్ములాని మనకు చెప్పింది ఎవరు? జౌల్స్లా. వాట్ ఇస్ ద జౌల్స్లా? ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అని చెప్పింటాడు. సో దాని బేస్ పైన మనం ఏం రాసుకుంటామంటే U ఈజ్ ఈక్వల్ టు MCV T2 మైనస్ T1 అని రాసుకుంటాం. సో డౌట్ రావచ్చు మీకు, ఇక్కడ U రాయాలా లేకపోతే DU రాయాలా లేకపోతే DOU రాయాలా అని ఏదైనా రాసుకోవచ్చు. U అంటే ఇంటర్నల్ ఎనర్జీని మాత్రం ఫిక్స్ కాండి కొంచెం వరకు. తర్వాత మనం డెప్త్కి పోయిన తర్వాత అసలు U ఎందుకు రాయాలా, U2 మైనస్ U1 ఎప్పుడు రాయాలా, DU ఎప్పుడు రాయాలా, డెల్టా U ఎప్పుడు రాయాలా అని మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ప్రూవ్స్ దట్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద సిస్టమ్. సో ఆన్సర్ ఈజ్ 3, ఆప్షన్ నెంబర్ 3, సైకిల్ ఇంటెగ్రల్ ఆఫ్ dq మైనస్ dw. యాక్చువల్ ఫార్ములా ఏం రాసింటాం? Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W. సో U ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలా? Q మైనస్ W.
సో ఈ డబ్ల్యూ ఈ సైడ్ పోయింది, మైనస్ అయింది. సో ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ హీట్ అండ్ వర్క్ మనకు తెలుసు. ఇది జనరల్గా మనం ప్రాబ్లం చేసేటప్పుడు యూజ్ చేస్తాం. కానీ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమంటే కనుక క్యూ అనేది ఒక సింగిల్ పాయింట్ ఫంక్షన్ కాదు, మనం ఫస్ట్ క్వశ్చన్లో చెప్పినట్లు ఇవన్నీ పాత్ ఫంక్షన్స్. సో పాత్ ఫంక్షన్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిస్టమ్ని తీసుకుంటే 1 అనే స్టేట్ నుంచి 2 అనే స్టేట్, ఇది స్టేట్ 1 ఇది స్టేట్ 2 అనుకుందాము. సో 1 స్టేట్ నుండి ఇంకో సెకండ్ స్టేజ్కి పోయే పాత్ ఏదైతే ఉందో అది ఒక పాత్, తర్వాత సెకండ్ పాత్ అంటే ఇది పాత్ ఏ అనుకుందాం, దీన్ని పాత్ బి అనుకుందాం. 1 స్టేట్ నుండి 2 అనే స్టేట్కి పాత్ ఏ ద్వారా వెళ్ళి మరి 2 అనే స్టేట్ నుండి 1 అనే స్టేట్కి పాత్ బి ద్వారా వచ్చిన తర్వాత జరిగిన హీట్ ట్రాన్స్ఫర్, జరిగిన వర్క్ డన్ డిఫరెన్సెస్నే మనం ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తాం. అంటే దాని మీనింగ్ ఏమి, డైరెక్ట్గా డీక్యూ డెల్టా క్యూ అంటే మీనింగ్ ఏమంటే 12th క్వశ్చన్ హీట్ ట్రాన్స్ఫర్ డ్యూరింగ్ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్. సో కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్లో హీట్ సంబంధించిన ఫార్ములా ఏముంది, ఎంసీవీ ఆర్ ఎంసీపీ T2 - T1. ఇది కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ఎంసీవీ T2 - T1. T2 - T1నే మనం డెల్టా టీ అని పెట్టచ్చు, డిటీ పెట్టచ్చు, డోటీ పెట్టచ్చు. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్. అసెంట్రోపిక్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో ఏ. అసెంట్రోపిక్ ప్రాసెస్ అంటే రివర్సబుల్ అడియాబాటిక్ ప్రాసెస్నే మనం ఏమంటామంటే అసెంట్రోపిక్ ప్రాసెస్ అంటాం. రివర్సబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ని అసెంట్రోపిక్ ప్రాసెస్ అంటాం. సరే, ప్రాసెస్ వచ్చింది కాబట్టి మనం మొత్తం ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి, టోటల్ 5 ప్రాసెస్ ఉంటాయి. కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, కాన్స్టాంట్ టెంపరేచర్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైం ప్రాసెస్. సో కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్ని మనం ఏమనొచ్చు, ఐసోకోరిక్ ప్రాసెస్ అనొచ్చు. కాన్స్టాంట్ ప్రెజర్నే ఐసోబారిక్ ప్రాసెస్ అనొచ్చు. కాన్స్టాంట్ టెంపరేచర్నే ఐసోథర్మల్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ని అడియాబాటిక్ ప్రాసెస్, కాన్స్టాంట్ హీట్ బై టైంని పాలిట్రోపిక్ ప్రాసెస్. ఓకే, ఈ విధంగా మనం డిసైడ్ చేసుకుంటాం. ఏదైతే అడియాబాటిక్ ప్రాసెస్ ఉందో రివర్సబుల్ అడియాబాటిక్ ప్రాసెస్నే అసెంట్రోపిక్ ప్రాసెస్ అంటాం. దానికి అనదర్ నేమ్ అనుకోవచ్చు. ఓకే, సో ఆన్సర్ నెంబర్ 2 రివర్సబుల్ ఫ్రిక్షన్లెస్ అడియాబాటిక్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆప్షన్లో ఫ్రిక్షన్లెస్ అనే వర్డ్ లేకపోయినా రివర్సబుల్ అడియాబాటిక్ ప్రాసెస్ ఉన్నా కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ క్వశ్చన్, ఐడియల్ కార్నాట్ సైకిల్ కంపారిజన్స్. దీంట్లో ఏమేమి ఉంటాయి ప్రాసెస్ అంటే 2 ఐసోథర్మల్ ప్రాసెస్ ఉంటాయి, 2 అడియాబాటిక్ ప్రాసెస్ ఉంటాయి. మన కార్నాట్ సైకిల్ తీసుకుంటే కనుక సో 2 ఐసోథర్మల్ ప్రాసెస్, 2 అడియాబాటిక్ ప్రాసెస్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ సైకిల్ ఈజ్ ఫంక్షన్ ఆఫ్. ఎఫిషియన్సీ ఆఫ్ ద కార్నాట్ సైకిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్నాట్ సైకిల్ అనేది ఐడియల్ సైకిల్, నాట్ ఏ రియల్ సైకిల్. మనకు సైకిల్స్ చూస్తే థర్మోడైనమిక్స్ ప్రాసెస్, ఆ థర్మల్ ఇంజనీరింగ్లో 3 సైకిల్స్ ఉంటాయి. ఒకటి కార్నాట్ సైకిల్, నెక్స్ట్ వన్ ఆటో ఇంజన్, ఆటో సైకిల్, నెక్స్ట్ వన్ డీజల్ సైకిల్. ఆటో సైకిల్, డీజల్ సైకిల్. సో మనం ఇది డెప్త్గా చూద్దాము డిస్క్రిప్షన్లో, ఇక్కడ ఆబ్జెక్టివ్ క్లాస్లో అయితే వద్దు. సో కార్నాట్ సైకిల్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే కంప్లీట్గా టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు టెంపరేచర్ పైన డిపెండ్ అయి ఉంటుందంటే ఇది ఐడియల్, నాట్ రియల్ ప్రాసెస్. ఐడియల్ సైకిల్ ఆర్ ఐడియల్ ప్రాసెస్. ఆటో సైకిల్, డీజల్ సైకిల్ అనేది రియల్ ప్రాసెస్. ఎప్పుడైతే రియల్ ప్రాసెస్ ఉంటుందో మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తాము, హీట్ని యూజ్ చేస్తాం. ఎక్కడైతే ఐడియల్ ప్రాసెస్ ఉంటుందో అక్కడ ఏమి యూజ్ చేస్తాము, టెంపరేచర్ని యూజ్ చేస్తాం. ఎందుకు సార్ అట్లా యూజ్ చేస్తాము అంటే కనుక మనం అంటే టెంపరేచర్ అంటే మనకు ఫార్ములా డెఫినేషన్, ఇట్ ఈస్ అ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్. మన హీట్ అంటే డెఫినేషన్ ఏమి, ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ని మనం హీట్ కింద కన్సిడర్ చేస్తాము. ఒక ఇంజన్ గురించి మనం రియాలిటీగా మాట్లాడేటప్పుడు మనకు అది ప్రాసెస్ కదా, మనం ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నట్టు అది పాయింట్ ఫంక్షన్ కాదు, అది పాత్ ఫంక్షన్. కాబట్టి మనం ఖచ్చితంగా రియాలిటీలో హీట్నే తీసుకోవాలా, అజంప్షన్లో ఆర్ థియరిటికల్గా ఉన్నప్పుడు మాత్రమే టెంపరేచర్ తీసుకోవాలా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏమి, ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్ టెంపరేచర్ రేంజ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాచురల్ గ్యాస్ మెయిన్లీ కన్సిస్ట్. న్యాచురల్ గ్యాస్లో మెయిన్గా ఏది ఉంటుంది, ఎక్కువ పర్సెంటేజ్ అంటే మీథేన్ ఉంటుంది. నెక్స్ట్, PV ఈజ్ ఈక్వల్ టు NRT ఈజ్ ఈక్వేషన్ ఫర్ ఐడియల్ గ్యాస్. PV ఈజ్ ఈక్వల్ టు MRT ఫర్ రియల్ గ్యాస్. PV ఈజ్ ఈక్వల్ టు NRT ఫర్ ఐడియల్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. వెలాసిటీ ఈజ్ ఏ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. వాల్యూమ్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అయితే వాల్యూమ్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, వెలాసిటీ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ, మాలిక్యులర్ వెయిట్ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, వెలాసిటీ విస్కాసిటీ ఈజ్ అన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలుసు కదా ఇంటెన్సివ్ ప్రాపర్టీ, ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇండిపెండెంట్ ఆన్ మాస్, ఎక్స్టెన్సివ్ అంటే డిపెండ్ ఆన్ మాస్. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఆప్షన్ నెంబర్ 3, చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. మాలిక్యులర్ వెయిట్ ఈజ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, అది ఇంటెన్సివ్ ప్రాపర్టీ. నెక్స్ట్, ద గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఈజ్ రిలేటెడ్ టు ద యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ RU అండ్ ద మాలిక్యులర్ వెయిట్ M ఈజ్ రిలేటెడ్ టు. ఇక్కడ ఫార్ములా కన్ఫ్యూజ్ అయ్యే పని ఏం లేదు, RU ఈజ్ ఈక్వల్ టు MR ఫార్ములా. ఓకే, RU అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, R అంటే జస్ట్ గ్యాస్ కాన్స్టెంట్.
అంటే మనం PV ఈజ్ ఈక్వల్ టు MRTలో యూజ్ చేసే ఆర్ జస్ట్ గ్యాస్ కాన్స్టెంట్, నాట్ ఏ రియల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకే, సో ఆప్షన్ ఏది తీసుకోవచ్చు మనం? ఆప్షన్ నెంబర్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాస్ ఆర్ రిలేటెడ్ టు CP - CV ఈజ్ ఈక్వల్ టు R. మనం దీనికి సంబంధించిన ఒక టేబులర్ ఫామ్లో ఒక సపరేట్ వీడియోనే ఉంది. సో దాన్ని ఒకసారి మీరు చూస్తే కనుక, మీరు ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్ని క్లియర్గా అర్థమవుతాయి, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకోకుండా. సో ఇక్కడ మనకి గ్యాస్ కాన్స్టెంట్లో చూస్తే కనుక దీనికి సంబంధించిన ఫార్ములాస్ 2 ఉంటాయి. ఒకటి R ఈజ్ ఈక్వల్ టు CP - CV. R ఈజ్ ఈక్వల్ టు గ్యాస్ కాన్స్టెంట్, CP మీన్స్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్, CV మీన్స్ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సేమ్ అదేవిధంగా గామా ఒకటి ఉంటుంది, అడియాబాటిక్ ఇండెక్స్. అడియాబాటిక్ ఇండెక్స్ గామా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా CP/CV. ఈ 2 ఫార్ములాస్ పైన మనకి ఎక్కువ వరకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫర్ ద క్లోజ్డ్ సిస్టమ్ ఎగ్జిక్యూటింగ్ ఏ సైకిల్ ఆఫ్ ఆపరేషన్. క్లోజ్డ్ సిస్టమ్, ఎప్పుడైతే క్లోజ్డ్ సిస్టమ్ అన్నాడో, క్లోజ్ సిస్టమ్ అయినప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఎప్పుడైతే వర్క్ డన్ 0 అవుతుందో ఎగ్జిక్యూటింగ్, ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? DP అనేవాడు, చేంజ్ ఇన్ ప్రెజర్ అనేది ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఆన్సర్ ఇంటిగ్రల్ ఆర్ సైకిల్ ఇంటిగ్రల్ ఆఫ్ DP ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్, వర్క్ డన్ డ్యూరింగ్ ద నాన్ ఫ్లో ప్రాసెస్ ఈజ్ గివెన్ బై. నాన్ ఫ్లో ప్రాసెస్కి వర్క్ డన్ ఫార్ములా ఇంటిగ్రల్ PdV. వర్క్ డన్ డ్యూరింగ్ ద ఫ్లో ప్రాసెస్, వర్క్ డన్ డ్యూరింగ్ ద ఫ్లో ప్రాసెస్ ఫార్ములా మైనస్ ఇంటిగ్రల్ VdP. హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ ద కేస్ ఆఫ్. క్వశ్చన్లో హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఏ కేసులో అని అడుగుతున్నాడు. సో ఏ కేసులో అని చూస్తే కనుక మనం, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్, కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్లో వర్క్ డన్ ఏమవుతుంది? వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే Q ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా? ఈ కేసులో కాదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అడియాబాటిక్ ప్రాసెస్లో ఎవరు 0? హీట్ ఈజ్ ఈక్వల్ టు 0, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. కాన్స్టాంట్ ప్రెజర్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్, 2 కేసెస్ ఉన్నాయి. ఐసోథర్మల్ ప్రాసెస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ అకార్డింగ్ టు జౌల్స్ లా, అంతే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐసోథర్మల్ ప్రాసెస్లో T2 - T1 ఆర్ T1 ఈజ్ ఈక్వల్ టు T2 రెండు ఈక్వల్ ఉన్నప్పుడు T2 - T1 ఏమవుతుంది? 0 అవుతుంది. సో దట్ U వాల్యూ ఏమవుతుంది? 0 అయిపోతుంది. Q ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ W కదా మా బేసిక్ ఫార్ములా. U వాల్యూ 0 అయితే Q ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? W అయింది. విచ్ మీన్స్ హీట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ ద కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు? ఎగ్జాక్ట్ ఆన్సర్ ఐసోథర్మల్ ప్రాసెస్. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేకి ఇంటెన్షన్ ఏమంటే, మీరు ఆప్షన్ని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుని, ఆప్షన్స్లో ఉన్నదాన్ని ఎగ్జాక్ట్ అర్థం చేసుకుంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 కేసెస్లో క్వశ్చన్స్ ఏ టైప్లో ఇచ్చినా కూడా మీరు చేయగలుగుతారనే ఇంటెన్షన్తో నేను డైరెక్ట్ ఆన్సర్ కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వర్క్ డన్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్ ఈజ్ 0. సరే మనం ఇంతకుముందే చూసాం వర్క్ డన్ ఏ కేసులో 0 అయిపోతుంది? వర్క్ డన్ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్లో వర్క్ డన్. అదేవిధంగా ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో కూడా వర్క్ డన్ 0 అయిపోతుంది, ఫ్రీగా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ అది కూడా ఐడియల్ ప్రాసెస్, దీంట్లో కూడా వర్క్ డన్ అనేది 0 అవుతుంది. మనం టేబులర్ ఫామ్లో నేర్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్ గురించి చెప్పం, మనం 5 ప్రాసెస్ మాత్రమే నేర్చుకుంటాము. సో ఇది ఐడియల్ కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేయము ఎక్కువ. కానీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో, ఆబ్జెక్టివ్ బేస్ ఎగ్జామ్స్లో అయితే ఇది ఇంపార్టెంట్. వర్క్ డన్ కాన్స్టాంట్ వాల్యూమ్ ప్రాసెస్తో పాటు ఫ్రీ ఎక్స్పాన్షన్ ప్రాసెస్లో కూడా 0 అవుతుంది. సో మనం ఏది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా? ఆప్షన్ నెంబర్ 3 బోత్ 1 and 2 వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సరే నెక్స్ట్ ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయో థర్మల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినాయి కానీ, లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చినాయి కానీ, ఆ బిట్స్ అన్ని మనం నెక్స్ట్ వీడియోలో మరి మీ ముందుకు విత్ సొల్యూషన్తో తీసుకొని వస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలనుకుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆన్లైన్ క్లాసెస్ కోసం సంప్రదించండి 900000256161. 6 to 10th ఇంటర్, డిప్లొమా, బీటెక్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీకు ఆన్లైన్లో కోర్సెస్ అయితే ఆన్లైన్లో కోచింగ్ కలదు. సేమ్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం RRB, SSC, APPSC, ESET, పాలిసెట్ మరి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ అన్నిటికీ కూడా ఆన్లైన్లో క్లాసెస్ అయితే కలవు. మీకు దీని గురించి ఏదైనా మరిన్ని వివరాలు కావాలంటే ఇంకా మీరు 900000256161కి వాట్సాప్ ద్వారా కానీ లేదా కాల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.